అండి, అందరికీ నమస్కారం. నేను మీ రమ, స్పెయిన్లో తెలుగు అమ్మాయి. ఈరోజు బార్సిలోనాలో శాంట్ హోర్ది అనే ఫెస్టివల్ జరుగుతుందన్నమాట. దానికి ఒక చిన్న స్టోరీ ఉంది. ఒకానొకప్పుడు డ్రాగన్ ప్రిన్సెస్ని వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు శాంట్ హోర్ది అనే ఆయన వచ్చేసి ఆ డ్రాగన్ని కిల్ చేసేసి ప్రిన్సెస్ని తీసుకొస్తాడు, రెస్క్యూ చేస్తాడు. ఆ డ్రాగన్ని చంపే టైంలో డ్రాగన్ బ్లడ్లో నుంచి ఒక ఫ్లవర్ అనేది వస్తుంది అనమాట, మ్యాజికల్ ఫ్లవర్. ఆ ఫ్లవర్ని ప్రిన్సెస్కి గిఫ్ట్ లాగా ఇస్తాడు. సో ప్రిన్సెస్ వచ్చేసి ఆ రోజ్ తీసుకొని రిటర్న్ గిఫ్ట్ లాగా బుక్ అనేది ఇస్తుంది. సో దాని సందర్భంగా ఈ క్యాటలోనియాలో, బార్సిలోనాలో దానికి సింబాలిజంగా ఈ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేసుకుంటారనమాట. ఎక్కడ చూసినా మనకి బుక్ స్టాల్, రోజ్ ఫ్లవర్ది స్టాల్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే ఇంకా ఆ రోడ్ని కూడా బ్లాక్ చేసేసి అన్ని స్టాల్స్ పెట్టారు. ఇప్పుడు మనం అన్నీ చూసేద్దాం, ఎక్కడెక్కడ స్టాల్స్, ఎలాంటి స్టాల్స్ ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు చూడండి, అన్నీ చూసుకుంటూ వెళ్దాం. ఇది మా ఇంటి ముందు ఏరియా అనమాట. ఈ రోడ్ అంతా బ్లాక్ చేసేసి ఇక్కడ స్టాల్స్ అన్నీ పెట్టారు, బుక్ స్టాల్స్ అండ్ అలాగే ఫ్లవర్ స్టాల్స్ అన్నీ పెట్టారనమాట. యాక్చువల్గా ఇక్కడ ఫుల్గా వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి, ఇప్పుడు మనుషులు తిరుగుతున్నారు. సో దీన్ని చూసి మేము ఎవ్రీ వీకెండ్ అలా పెట్టచ్చు కదా అని అనుకుంటున్నాం అనమాట. వీడి హెయిర్ పైన క్రౌన్ ఉంది కదా, పిల్లలకి స్కూల్లో ఆ క్రౌన్ చేసి ఇస్తారనమాట. ఎందుకంటే స్పెషల్గా కింగ్స్ సేవ్ చేశారు కాబట్టి దానికి సింబాలిజంగా పిల్లలకి దాని రిలేటెడ్ రోజ్ ఫ్లవర్ చేపించడం, పిల్లలతో క్రాఫ్ట్స్ టైపు అండ్ అలాగే డ్రాగన్ చేపించడం, అలా ఏది పాసిబుల్ అయితే అన్నీ చేసి పిల్లలకి పంపిస్తారనమాట. ఇది ఇంకొక బుక్ స్టాల్, శాంతోస్ ఓచాయ్ ఉంది కదా, ఇది బుక్ స్టాల్ అనమాట. ఇక్కడ ఎంత పెద్ద క్యూ ఉన్నారంటే అంత పెద్ద క్యూ ఉన్నారు బుక్స్ కోసమే. అది కూడా ఇది ముందు చూడండి, ఇంకా ఏదొక పెద్ద బుక్ స్టాల్ లాగా పెట్టారు. సో ఇంకా బోల్డ్ అన్ని రోడ్ అంతా అట్లే ఉన్నాయన్నమాట. 2 షాప్స్ తప్ప మనకి ఏం కనపడట్లేదు. సో అన్ని ఆ షాప్స్తో కవర్ చేశారు. అండ్ అలాగే అబాకస్ ఉంది మా ఇంటి దగ్గరలో. ఆ అబాకస్ కూడా చూడండి, ఒక 2 days నుంచి ఫుల్గా చూస్తున్నా, ఎంత క్రౌడ్గా చూస్తున్నానంటే ఆ షాప్లో ఎప్పుడు ఎంటీగా ఉండే షాప్ జనాలతో నిండిపోయింది అనమాట. నీట్గా వాళ్ళు సగ్రిగేట్ కూడా చేసి పెట్టారు. బుక్సెస్ అన్నీ ఇంగ్లీష్లో, స్పానిష్లో, క్యాతలాన్లో నీట్గా ఎంత చక్కగా పెట్టారు అంటే అంత బాగా పెట్టారనమాట. ఇక్కడ కూడా చూడండి, అసలు బుక్స్ తీసుకొని చూద్దామనే దానికి కూడా ప్లేస్ లేదు, అంత క్రౌడ్గా ఉన్నారు. సో ఇంకా ఆ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ వచ్చేసి ఫ్లవర్ షాప్ పెట్టారు, మిడిల్లో వచ్చేసి ఇంకా బుక్స్ పెట్టారు. ఇక్కడ ఫ్లవర్ షాప్ దగ్గరికి వెళ్ళి చూద్దాము. ఈ ఫ్లవర్స్ ఫ్రెష్గా సెట్ చేస్తున్నారు అంతా. ఒక్కొక్క ఫ్లవర్ వచ్చేసి €3.50 అనమాట. ఇంకా పెద్దదైతే ఇంకా కొంచెం ఎక్కువ ఉంటుంది. ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు కంప్లీట్గా బ్లాక్ చేసి పడేశారు. చాలా బాగుంది ఇక్కడ నడుచుకుంటూ పోతుంటే అసలు. ఇక్కడ చూడండి, ఇంకా ఫ్లవర్తో చేసిన ఇవన్నీ క్రాఫ్ట్స్, ఈ చైన్స్, నెక్లెస్ టైపు, దాని పక్కనే బుక్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ తర్వాత ఇంకొక సైడ్ ఇది వచ్చేసి ఆర్టిఫిషియల్ పెద్ద ఫ్లవర్, చూడండి ఎంత బాగుందో. అది దాన్ని ఎవరు కొనరు, బట్ జస్ట్ షోకేస్ లాగా పెట్టారు. సో ఇవన్నీ క్రోషెట్తో చేసిన ఐటమ్స్ అనమాట. సో ఎంత బాగుంది చూడండి, క్రోషెట్తో చేసింది డ్రాగన్. ఇంకా తర్వాత ఇంకా ఇవి కొంచెం పెద్ద పెద్ద సైజెస్, అవన్నీ చూడండి ఎంత బాగున్నాయి, బ్యూటిఫుల్గా. చూసే కొద్దీ ఇంకా చూడాలనిపిస్తుంది. కొన్ని టాయ్స్ హ్యాంగింగ్ చేసుకోవడానికి. కొందరు ఏం చేస్తారంటే ఫ్లవర్తోనే కాకుండా కొన్ని గిఫ్ట్స్ లాగా కూడా ఇస్తారు. అండ్ అలాగే ప్లాంట్స్ని కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా డెకోరేట్ చేశారో. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. సో క్యూట్గా ఉన్నాయి ఫ్లవర్స్, నార్మల్గానే బాగుంటాయి. ఇంకొంచెం ఎన్హాన్స్ చేసామనుకోండి ఇంకా చూడాలనిపిస్తుంది కదా. చూడండి, ఇట్లా బ్యాగ్ తీసుకొని పోయి ఇచ్చేయాలన్నమాట. అది €14. ఈరోజు డిమాండ్ ఎక్కువ అనమాట, బుక్స్కైనా కూడా ఫ్లవర్స్కైనా కూడా ఎక్కువ డిమాండ్. సో నార్మల్ ప్రైజెస్ కంటే ఈరోజు కొంచెం స్పెషల్ డే కాబట్టి ఎక్కువగా ఉన్నాయి. అందుకనేసి జనాలు ఎక్కువ ఎగబడుతున్నారు, వాళ్ళు కొంటారు, వేరే ఆప్షన్ లేదు వాళ్ళకి. ఇదైతే ఒక బొటానిక్ షాప్ అనమాట. దీంట్లో ఫ్లవర్స్ కానీ ప్లాంట్స్ చాలా ఫ్రెష్గా అమ్ముతారు. కొంచెం ఎక్కువే ఉంటుంది ప్రైస్. మేము ఎప్పుడు ఇక్కడే తీసుకుంటూ ఉంటాము. లోపల చూడండి ఎంత బాగున్నాయో. సింగిల్ కావాలంటే సింగిల్, కంప్లీట్ బొకే కావాలంటే అవి ఉన్నాయి. డ్రాగన్ చూడండి €9 అంట. ఇప్పుడు మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా, డ్రాగన్ అనేది మెయిన్ అని చెప్పేసి. ఆ డ్రాగన్ని కిల్ చేయడం వల్లే ఫెస్టివల్ స్టార్ట్ అయింది. అండ్ తర్వాత లోపల చూడండి ఇంకా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఈరోజు మంచి డిమాండ్ అనమాట ఈ బిజినెస్కి. వీళ్ళు ఎన్ని రోజుల నుంచి ప్లాన్ చేస్తూ ఉండింటారో, డిఫరెంట్గా యూనిక్గా చేయాలి ఫ్లవర్స్ని, అలా సేల్ చేయాలి అని చెప్పేసి. అండ్ తర్వాత ఇంకా పైన కూడా చూడండి ప్లాంట్స్. ఈరోజు ప్లాంట్స్ అయితే మోస్ట్లీ ఎవరు కొనరు, అవి ఫ్లవర్స్ కంటే ఎక్కువ రేట్ ఉంటుంది కాబట్టి. ఈ షాప్లో లోపలికి వచ్చామనుకోండి ఇంకా కాసేపు టైం స్పెండ్ చేద్దాం అనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో. శాంట్ హోర్ది అని కూడా అక్కడ మెన్షన్ చేశారు.
వీళ్ళు భలే మంచి మంచి ఫ్లవర్స్ అన్నీ కలెక్ట్ చేసి పెట్టుంటారు అనమాట. అండ్ అలాగే వీళ్ళు చాలా మంచి వాళ్ళు కూడా. మేమేం కొనకపోయినా మా వాడికి గిఫ్ట్ ఇచ్చారు చూడండి అక్కడ. సో దాన్ని చూసి మా వాడు హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఎంతమంది జనాలు ఉన్నారు చూడండి, నేను ఎప్పుడు చూడలే ఇంతమంది జనాల్ని. అంటే మెయిన్ ఫెస్టివల్కి అట్లా కనిపిస్తారు కానీ ఈ ఫెస్టివల్కి ఇంతమంది జనాలు ఏంటి బాబోయ్. చిన్నది ఎంత బాగా పెట్టిందో ఆమె, రోజ్ ఫ్లవర్స్తో చేసిన ఇయర్ స్టడ్స్ ఎంత క్యూట్గా ఉన్నాయో. మెయిన్ బిల్డింగ్స్ ఇక్కడ మనకి దియాగోనల్లో దిగామన్నమాట. మనము ఈ స్టాప్లో దిగేసి ఇక కాసా బతియో అని గౌడీ ఆర్కిటెక్ట్ చేసిన ఒక బిల్డింగ్ ఉంటుంది. సో దాన్ని ఫ్లవర్తో డెకరేట్ చేసింటారు, అక్కడికి వెళ్తున్నాము. ఇక్కడ డీజే మ్యూజిక్ స్టాల్స్ చూడండి, ఈ లైన్ అంతా స్టాల్సే పెట్టేశారు. ఆ స్టాల్స్ కూడా మనుషులలో కలిసిపోయి సరిగా కనపడట్లేదు చూడండి, ఈ రోడ్ అంతా మనుషులే. ఫైవ్ ఇయర్స్ నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నారని చెప్పేసి ఇంకా హైలైట్ చేశారు అక్కడ బ్లూ కలర్తో. అక్కడ బుక్ స్టాల్స్. ఓనా ఇక్కడ బుక్ స్టాల్ దగ్గరికి వచ్చాము. ఈ స్టాల్స్ అన్ని బుక్ స్టాల్ అనమాట. అక్కడ రైటర్ కూడా ఉన్నారు, మనకు తెలియదు స్పానిష్ వాళ్ళ రైటర్ అనమాట. ఆ బుక్స్ తీసుకొని ఆ రైటర్తో వాళ్ళు ఆటోగ్రాఫ్ వేయించుకుంటున్నారు. సో చాలా హ్యాపీగా అనిపించింది, మనకు తెలియకపోయినా అది చూస్తుంటేనే హ్యాపీ అనిపించింది. అక్కడ చూడండి ఇంత నాలెడ్జ్ ఉందా వాళ్ళకి, అసలు ఇంత నార్మల్గా ఎట్లా ఉంటారు అనిపిస్తుంది. అందుకే మళ్ళీ వాళ్ళని నేను చూడాలనిపిస్తుంది, మాట్లాడాలనిపిస్తుంది. రైటర్ గురించి మాట్లాడుతున్నాను నేను, బుక్స్ రైటర్ గురించి. వాళ్ళు చూడండి నెవర్ ఎండింగ్ షాప్స్ రా, ఇవి వస్తూనే ఉన్నాయి స్టాల్స్. వావ్, ఓకే నాన్నలు రెండు ఈక్వల్గా ఉన్నాయి ఇక్కడ అన్ని బుక్ స్టాల్స్. ఫ్లవర్స్ చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడ. కాబట్టి there are lot of book stores నానా. అవును, ప్యాసే దే గ్రాషియా ఏరియా అనమాట ఇది. ఇక్కడ అంతా బ్రాండెడ్ షోరూమ్స్ ఉంటాయి. షాపింగ్ ఏరియాకి రావాలంటే దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది మెయిన్ షాపింగ్ ఏరియా అనమాట. Com a mínim tinguem la sort de tancar-lo, de poder baixar, de tenir tanta gent aquí davant. També et diré, em sento com un maniquí davant d'un aparador. Jo em sento un mico al Estem fent una mica el show, però escolta, encantadíssims de conèixer-us, de veure-us les cares. You see that? Yeah. మనం వచ్చాము ఇప్పుడు కాసా బటియో దగ్గరికి. ఇది ఒక రెస్టారెంట్ అనమాట. దీన్ని శాండ్వుడ్ ఈ రోజు స్పెషల్గా దీన్ని ఎవ్రీ ఇయర్ ఇలా డెకరేట్ చేస్తారు ఫ్లవర్తో. చాలా మందిని దాటుకొని ఫైనల్గా ఈ ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి ఎంత బాగుందో ఫ్లవర్తో డెకరేట్ చేసిన తర్వాత. కొన్ని ప్లేసెస్ లోపల కంటే బయట నుంచే బాగుంటాయి. అలాంటి వాటిలలో ఈ కాసా బతియో, సగ్రదా ఫ్యామిలియా అనేటివి బార్సిలోనాలో బోల్డ్ అని ఉన్నాయి బయట నుంచి చూసేటివి. ఫైనల్గా ఒక ఫోటో తీసుకొని బయటికి వచ్చేస్తున్నాం అనమాట. ఇక్కడ చాలామంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర ఉండే ఫ్లవర్స్ అన్నీ తీసుకొని మంచిగా పోజ్ ఇచ్చుకుంటున్నారు అనమాట. పాపం వాళ్ళకి పోజ్ ఇచ్చుకునే అంత ప్లేసెస్ కూడా లేవు. మోస్ట్లీ ట్రై చేస్తున్నారు జనాలు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ప్రతి ఒక్కరు. అంటే డిమాండ్ అలా ఉంది, డెకరేషన్ కూడా చేశారు కాబట్టి. ఇంకా తర్వాత అక్కడి నుంచి బయటికి వచ్చిన తర్వాత ఈ కొన్ని ఆర్కిటెక్చర్ అనేది మనం చూడొచ్చు. బార్సిలోనాలో ఆర్కిటెక్చర్ చాలా బాగుంటాయి అన్నమాట. అవి చూసుకుంటూ మళ్ళీ వెళ్తుంటే ఇంకా బుక్ స్టాల్స్ అనేటివి మనకు కనిపిస్తూనే ఉన్నాయి. ఈ ఏరియాలో ఎక్కువ బుక్ స్టాల్స్ ఎక్కువ పెట్టారు. ఫ్లవర్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. మా ఏరియాలో అయితే రెండు ఈక్వల్గా ఉన్నాయి. బట్ ఈ ప్లేస్లో చాలా బుక్స్ ఎక్కువ అమ్ముతున్నారు. ఇంకొకటి హైలైట్ ఏంటంటే రైటర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏ టైంలో అవైలబుల్లో ఉంటారు అనేసి అక్కడ టైం కూడా మెన్షన్ చేశారనమాట. సో దట్ పీపుల్ వచ్చేసి వాళ్ళ ఆటోగ్రాఫ్ కానీ లేకపోతే వాళ్ళ సిగ్నేచర్ తీసుకోవడానికి వస్తారు అని చెప్పేసి ఆ అవైలబిలిటీ కూడా రాశారనమాట.
ఈ ప్యాసే దే గ్రాషియాలో క్రిస్మస్ టైంలో కూడా క్రిస్మస్ లైట్స్ని భలే మంచిగా డెకోర్ చేసింటారు అనమాట. లైట్స్ కూడా భలే డిఫరెంట్గా హ్యాంగింగ్ చేసింటారు. అప్పుడు కూడా ఎక్కువ వస్తూ ఉంటాం ఏరియాలో. ఫెస్టివల్ అంటే మెయిన్గా భలే హైలైట్ చేస్తున్నట్టున్నారు ఏరియాని. ఇంకా వెళ్తూనే ఉన్నాం. పైగా సమ్మర్ అవ్వడం వల్ల చీకటి అవ్వట్లేదు, జనాలు తిరుగుతూనే ఉన్నారు అందరూ. ఇక్కడ కూడా చూడండి ఇంకొక అబాకస్ ఉంది ఎల్లో కలర్ స్టాల్తో. అండ్ అలాగే అక్కడ ఆథర్ నేమ్స్ కూడా ఉన్నాయన్నమాట. జనాలు ఎంతమంది క్రౌడ్ ఉన్నారు చూడండి ఇక్కడ. అండ్ తర్వాత ఈ పెద్ద బుక్ కనిపిస్తుంది కదా, మోన్మెంట్ ద బుక్ అంటారు దీన్ని. ఒక జాన్ అనే రైటర్ ఈ బుక్ని డిజైన్ చేశారనమాట. అండ్ అలాగే కొన్ని మెయిన్ ఆథర్స్ నేమ్స్ అవన్నీ అక్కడ సిగ్నేచర్ నేమ్తో డిజైన్ చేశారు. కింద చూడండి అవన్నీ ఇయర్ కూడా ఉన్నాయి అక్కడ. బుక్స్ చదవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. మనం వేరే వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది అని మనం అంత పట్టించుకోము. మన లైఫ్ని మనమే నీట్గా సెట్ చేసుకోవడంలో బిజీ అయిపోతామన్నమాట. ఓ మంచి ఫ్రెండ్షిప్తో బయటికి వెళ్ళినప్పుడు వచ్చే ఆనందం ఒక మంచి బుక్ చదివినప్పుడు మనకు వస్తుంది అనమాట. సో అందుకనేసి వీళ్ళు ఎప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో ఎక్కడ చూసినా కూడా మనకి వీళ్ళ చేతిలో బుక్ అనేది ఉంటుంది. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు చదువుతూనే ఉంటారు. ఈ ఫెస్టివల్ని అలా చూసుకుంటూ మేము నడుచుకుంటూ ఒక సిటీ సెంటర్ దగ్గరకు వచ్చేసాము. సిటీ సెంటర్ దగ్గరకు వచ్చినట్లయితే అక్కడ మనకి వాటర్ ఫౌంటైన్ అది కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు సమ్మర్ కాబట్టి అక్కడక్కడ ఆ ప్లేసెస్ అన్నీ హైలైట్ చేస్తూ ఉంటారు. సో ఇదన్నమాట ప్రేమికుల గురించి స్పెయిన్లో శాంటోర్ది 2025. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ ఫాలో మై ఛానల్. అడియోస్, బై బై, హasta luego, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.